హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం అయిపోయింది కదా, బాగా పూజ చేసుకున్నారా ఏంటి అనేది షేర్ చేయండి తప్పకుండా. నేను వచ్చేస్తే నార్మల్ ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయి, మా పని అమ్మాయి కూడా రావట్లేదు, సో కొంచెం ఎక్కువ పని ఉంటుంది, కానీ ఇట్స్ ఓకే, ఫైన్, చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇలాగా రోజు ఒకసారి బెడ్ కూడా క్లీన్ చేస్తున్నాను, అంటే దుప్పట్లన్నీ వేసేసిన తర్వాతే దీంతో అగారో ఇది బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ మన దగ్గర ఉంది కదా అని చెప్పి యూజ్ చేస్తున్నాను. నార్మల్గా దులిపేస్తాము, అలా అయితే పోతుంది డస్ట్ అంతా. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి యూవీ లైట్ వస్తుంది అన్నమాట. సో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చచ్చిపోతుంది. ఈ వర్షాకాలంలోని మనకి ఎక్కువ జలుబులు దగ్గులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి కొంచెం ప్రొటెక్షన్ అన్నమాట. ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా మనకి రావాలని ఉంటే వస్తుంది. అది పక్కన పెట్టేస్తే నా దగ్గర ఉంది కదా అని యూజ్ చేస్తున్నాను. సో యూవీ లైట్ అన్నాను కదా, సో ఇదే అనమాట. ఆ యూవీ లైట్ వచ్చి బ్యాక్టీరియా అంతటిని కిల్ చేస్తుంది. సో పరుపులన్నీ దుప్పట్లు పరిచేసుకున్న తర్వాత కూడా ఒకసారి పెట్టేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇలా మాట్లాడుకొని. సో ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి మనందరం కొత్తవి కుక్వేర్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాం కదా. అందరూ ఆల్మోస్ట్ తీసుకుంటారు, ఏదో ఒకటి కొత్తది కొనుక్కుంటారు కదా. ఇప్పుడు ఎలాగా బంగారం అవి కొనలేం కాబట్టి అట్లీస్ట్ ఇలాంటివన్నా కొని హ్యాపీ అయిపోవడమే. సో నేనైతే ఒక 2 తీసుకున్నాను. ఇవి ఇండస్ వ్యాలీవి, చాలా రోజుల నుంచి తీసుకోలే, సరే అని చెప్పి ఇవి ఒక 2 తీసుకున్నాను అన్నమాట. సో ఇది ఎంత క్యూట్ ఉంది తెలుసా, చాలా చాలా బాగుంది. మనందరికీ తెలుసు స్టీల్వి అండ్ ఐరన్వి యూజ్ చేస్తే మన హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో హెల్తీగా లైఫ్ స్టైల్ మారాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం ఒక స్టెయిన్లెస్ స్టీల్ది కుక్వేర్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇది చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. సో చూసారు కదా, ఇది క్యాప్సూల్ బాటమ్ అనమాట, ఇలా ఉంటుంది. సో డీటెయిల్గా కూడా చెప్తాను. దీనికి మెయిన్గా మనకి ఇలాంటి హ్యాండిల్ వచ్చింది, కూల్ ప్రూఫ్ ఉంటుంది అన్నమాట ఇది. సో కూల్ టచ్ ఉంటుంది, సో పట్టుకునేటప్పుడు వంట చేసేటప్పుడు బాగుంటుంది. అండ్ ఇంకొకటి తీసుకున్నాను, ఇంకొక తవా అన్నమాట. ఇది దోశ తవా కాదు, దీని మీద మనం ఊతప్పం లాంటివి, చపాతీస్ ఏమైనా ఫ్రై చేసుకుంటాం కదా, అలాంటివి చేయడానికి. అండ్ దీని హ్యాండిల్ స్టీల్ వచ్చింది, దానికి ఒక సిలికాన్ బెల్ట్ లాగా వచ్చింది అనమాట. ముందైతే వేరేగా ఇలాంటి హ్యాండిల్స్ కూడా దొరికేవి, ఇప్పుడు డైరెక్ట్ పెట్టేసున్నవే దొరుకుతున్నాయి. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. సో దగ్గర నుంచి కూడా చూద్దాం. సో ఈ తవా వచ్చేస్తే మనం మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, లైక్ చపాతీస్ కానీ ఏమైనా ఫ్రైస్ చేసుకునేటప్పుడు అన్నిటికి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్యూర్ షీట్ ఐరన్తో వస్తుంది అన్నమాట. అంతేకాకుండా మనకి కూల్ టచ్ హ్యాండిల్ వచ్చింది సిలికాన్ గ్రిప్తో పాటు. సో ఇండస్ వ్యాలీ మనకు తెలుసు కదా, ఇవన్నీ కూడా మనకి ప్రీ సీజన్డ్ వస్తాయి. అంటే నార్మల్గా మనం ఐరన్వి కొనుక్కున్నప్పుడు సీజనింగ్ చేసుకోవాలి కదా, బట్ ఇవేంటంటే ప్రీ సీజన్డ్ వస్తాయి. సో మనం తెచ్చిన వెంటనే యూజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్సూల్ బాటమ్ ఫ్రై ప్యాన్ అండి. ఇది కూడా రోజు కుకింగ్కి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది, దాని తర్వాత మనం కిచెన్లో వాడుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఈ తవా మీద నేను బీరకాయ ఫ్రై చేశాను. సో ఎంత బాగా వచ్చింది అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మన కూపన్ కోడ్ హరీషా అని ఉంటుంది. ఆ హరీషాని యూజ్ చేశారనుకోండి, ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మనకి అన్నిటి మీద ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అక్కడ వెబ్సైట్లో ఉన్న ఆఫర్స్ డిస్కౌంట్స్ కాకుండా మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. వీళ్ళ దగ్గర మనకి క్యాస్ట్ ఐరన్, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్, షీట్ ఐరన్వి, వుడ్కి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి. సో మనకి కావాల్సినవి ప్రోడక్ట్ వైజ్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బీరకాయ ఫ్రై విషయానికి వచ్చేస్తే చాలా క్విక్గా అయిపోద్ది, జస్ట్ మనకి సైడ్ డిష్ లాగా చాలా చాలా యమ్మీ ఉంటుంది. ఏం లేదు, బీరకాయ కొంచెం పొడి పొడిగా కట్ చేసుకోవాలి, అందులో కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం, నువ్వులు, పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇలాగా 2 సైడ్స్ షాలో ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నార్మల్గా ఎప్పుడు బీరకాయ కర్రీస్లా కాకుండా ఇలా సైడ్ డిష్లా చేసుకుంటే పప్పులోకి వాటికి చాలా చాలా యమ్మీ ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ మనకి ఇండస్ వ్యాలీ వెబ్సైట్ విషయానికి వచ్చేస్తే మనకి ప్రెషర్ కుక్కర్స్, తవాస్, కడాయిస్, ఫ్రై ప్యాన్స్, స్కిల్లెట్స్, బిర్యానీ పాట్స్, మల్టీ పాట్స్, సాస్ ప్యాన్స్, అలా రకరకాలు మనకి చాలా వైడ్ రేంజ్ ఉంది ఇప్పుడు వీళ్ళ దగ్గర. సో మనకి ట్రస్టెడ్ బ్రాండ్ అన్నమాట. సో హ్యాపీగా మనం తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ తీసుకుంటే ఇదనే కాదు, ఏదన్నా తీసుకుంటే మన కూపన్ కోడ్ యూజ్ చేయండి హరీషా అని, అప్పుడు నాకు కూడా కొంచెం బాగుంటుంది. సో తప్పకుండా యూజ్ చేస్తారనే అనుకుంటున్నాను, హరీషా మర్చిపోద్దు. అండ్ ఈ ఫ్రై ప్యాన్
ఈ ఫ్రై పాన్ కూడా చాలా చాలా కంఫర్టబుల్ అండి. లైక్ స్టిర్ ఫ్రై చేసుకోవడానికి వెజ్జెస్ని, ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్, సాటే చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి అలాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా చిన్నగా ఉంది కదా, సో మన చిన్న ఫ్యామిలీ వాళ్ళకి ఎవ్రీడే యూస్కి బాగుంటుంది అండ్ స్పేస్ కూడా కొంచెం తీసుకుంటుంది. ఇది మనకి ట్రై స్టీల్ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్సిల్ బాటమ్ అన్నమాట. సో గ్రీన్ కలర్ బ్యాక్ లైట్ హ్యాండిల్ వస్తుంది. ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి 2 వేరియంట్స్లో దొరుకుతున్నాయి. సో వెరీ స్మాల్ అండ్ స్మాల్లో దొరుకుతాయి. సో మీ ఫ్యామిలీ బట్టి, మీ యూసేజ్ బట్టి మీరు తీసుకోవచ్చు. సో ఇది మనకి 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. శాండ్విచ్ బాటమ్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ ఉంటుంది, అవుటర్ లేయర్ ఉంటుంది. సో దానివల్ల మనకి కుకింగ్ అనేది మాడిపోవడం అలా ఏమీ జరగదు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది మిర్రర్ ఫినిష్ తోటి. సో ఆ గ్రీన్ కూల్ టచ్ డ్యూరబుల్ హ్యాండిల్ ఉంది కదా, అది ఫర్మ్ గ్రిప్కి కూడా మంచిగా పనికొస్తుంది. సో సుపీరియర్ పర్ఫార్మెన్స్ కోసం మీరు యూజ్ చేసుకోండి. అండ్ ఫాస్ట్ కుకింగ్ కోసం కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి. నేను చాలా రకాలే చూపించాను, సో ఇది కూడా చూపిస్తున్నాను. అండ్ ఇది మైక్రోవేవ్లో పెట్టకూడదు, ఓవెన్లో పెట్టకూడదు, అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ రకరకాల డిషెస్ చేసుకోవచ్చు. నేను వచ్చేస్తే మకానా పౌడర్ చేశాను కదా, దాంతో వైబు నాన్న కోసం అని చెప్పి ఇది చిన్న పారిజ్ లాగా చేస్తున్నాను. ఇందులో మనం కట్లెట్స్, మంచూరియా, ఎగ్ బుర్జీ నుంచి, పనీర్ టిక్కా నుంచి రకరకాలుగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ హ్యాపీగా ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా, హ్యాపీగా డిష్ వాషర్లో పెట్టేసుకోవచ్చు. అండ్ మనం ఈజీ టు క్లీన్ అనమాట. స్టీల్ యూజ్ చేస్తే ఏంటంటే మెయిన్ మన క్లీనింగ్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇందులో ఏ కెమికల్ కోటింగ్ కానీ అలా ఏమి ఉండదు. సో 100% ఫుడ్ సేఫ్ వస్తుంది. సో మీరేమైనా స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకుందాం అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. రీజనబుల్ రేట్లో వస్తుంది. అండ్ ఈ పారీస్ విషయానికి వచ్చేస్తే మనం మఖానా వేసాము, అందులో కొంచెం పాలు వేసేసి బాయిల్ చేసేస్తున్నాను. తర్వాత ఇందులో కొంచెం బెల్లం కలిపేసి పెట్టేస్తాను. లైక్ ఈవినింగ్ స్నాక్ లాగా అలాంటి టైంలో కొంచెమే తింటాడు అనుకున్నప్పుడు చాలా క్విక్గా అయిపోద్ది. మఖానా మనకి చాలా రకరకాలుగా వాడుకోవచ్చు. సో ఇలా చేసేస్తే వాళ్ళు తినడానికి ఈజీ ఉంటుంది. ఓట్స్ ఉంటే ఓట్స్ కూడా కొంచెం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయిపోయాయి. అండ్ మన కూపన్ కోడ్ వాడడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేస్తే నేను మీషో నుంచి కొన్ని తెప్పించుకున్నాను. అండ్ కిడ్స్ వేర్ చాలా చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా, సో మీరు ఎవరైనా చూస్తుంటే కనుక నేను అన్వి కోసం ఒక 3-4 ఫ్రాక్స్ లాంటివి కొన్నాను. నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. నేను క్వాలిటీ అంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా రోజుల నుంచి ఏం తీసుకోలేదు కదా అని చెప్పి తీసుకున్నాను. కానీ లక్కీగా ఈసారి తీసుకున్న 3 కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ రేట్లోనే వచ్చాయి. మనకి బయట లోకల్ స్టోర్స్లో అవి మనకి చాలా చాలా ఎక్స్పెన్సివ్గా పెట్టేస్తున్నారు, కానీ మీషోలో నాకైతే నచ్చాయి. సో నా డ్రెస్సెస్ ఏమైనా కూడా తీసుకుంటే బాగుంటుంది. ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ షేర్ చేస్తున్నాను తీసుకున్నానని చెప్పి అంతే. సో ఇదేంటంటే క్యాంఫర్ది, నా దగ్గర ముందు ఉండేది, అది కింద పడిపోయి ఇరిగిపోయింది. ఇదేంటంటే మనం ప్లగిన్ చేసేసుకొని మీద కొంచెం కర్పూరం కానీ ఏమైనా పెట్టుకుంటే డిఫ్యూజర్ లాగా పనిచేస్తుంది. అది ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదా, సో కొంచెం డివైన్ ఫీలింగ్ రావాలంటే కొంచెం కర్పూరం వాసన అవన్నీ ఇంట్లో వస్తే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ కృష్ణాష్టమి వస్తుంది కదా, దానికోసం కూడా వైబు నాన్న కోసం ఒక డ్రెస్ తీసేసుకున్నాను. మనం లాస్ట్ మినిట్ వరకు ప్రతిసారి తీసుకోము, అప్పుడేమో ఆ ముందు రోజు రాత్రి వెళ్తే అన్ని రేట్లు ఎక్కువ తిరగాలి అని చెప్పి సరే కనిపించింది కదా అని చెప్పి తీసేసుకున్నాను. ఇది క్వాలిటీ ఓకే అనిపించింది, మరీ సూపర్ డూపర్ ఏం కాదు, కానీ మనకు ఒక్క పూట 1-2 సార్లే వాడతారు కదా, ఇది రెగ్యులర్ డ్రెస్ లాగా కాదు కాబట్టి చలేగా అని చెప్పి ఉంచేసాను. దీనికి మనకి కొంచెం జ్యువెలరీ కూడా వచ్చింది, ఫుల్ డ్రెస్ వచ్చింది. సో మీకు బాబులు ఉంటే కృష్ణాష్టమి చేసుకుందాం అనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి, జస్ట్ అ రిమైండర్. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, మనకి ఈ సంవత్సరం అంతా బాగుంది అని చెప్పలేకపోతున్నాను, బాగాలేదని చెప్పలేకపోతున్నాను, ఏదో మాత్రం ఉంది తేడా. ఎందుకంటే హాస్పిటల్స్కి మాకు అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది అనమాట. ఎందుకో ఎక్కడ లేనివి ఏంటేంటో తల మీదకి వచ్చి పడుతున్నాయి. సో మొన్న నా సర్జరీ ఇవన్నీ కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా, ముందు ఏ సిమ్టమ్ లేకుండా ఏం లేకుండా నాకు అంత తతంగం అయిందా. ఇప్పుడు అన్వికి ఏం లేదు, జస్ట్ అదొక బాల్ని తందాం అనుకుంది. అప్పుడు ఫ్లోర్కి తన టో ఫింగర్ ఉంటుంది కదా, బటన్ వేలు, అది ఫోల్డ్ అయిపోయి నొప్పి అయిపోయిందంట. ఆల్రెడీ 3 days స్కూల్ మానేసింది, ఇంకా తగ్గలేదు అంటుంది. అంటే చిన్న దెబ్బలకి మరి వెంటనే హాస్పిటల్కి ఎందుకులే అని చెప్పి నేను కొంచెం స్ప్రే చేసి అలా చేసి ఉంచాను, ఇంట్లోనే ఉంచేసాను అన్నమాట. ఇంకా
స్కూల్కి పంపించలేదు. 3 days అయిన తర్వాత కూడా ఇంకా నొప్పి అంటుందని చెప్పి మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆ రోజు రాత్రి ఆల్మోస్ట్ అప్పటికి 7:30 అలా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే కూడా స్కూల్ మానేస్తానంటే ఒక్కరోజు మానేస్తే ఎంత పోర్షన్ అయిపోతుంది అంటే వాళ్ళకి తర్వాత నోట్స్లు రాయడానికి అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి పట్టుకెళ్తే ఎక్స్రే అవన్నీ తీశారు. లక్కీలీ ఏం అవ్వలేదు. కాకపోతే లోపల సెల్స్ ఉంటాయి కదా, బ్లడ్ సెల్స్, అవి కొంచెం ఏదో చెప్పారు బ్లడ్ క్లాట్ అయినట్టు ఏదో చిన్నది, క్లియర్గా నాకు చెప్పడం రాదు కానీ కొంచెం చిన్న దెబ్బే. ఒక స్ట్రాపింగ్ అవి చేశారు, ఒక 10 days ఉంచుకోమన్నారు ఆ 2 fingers కలిపి. సో మీకు ఎప్పుడైనా నాకు ఏమైనా పూజలు ఏమైనా ఉంటాయేమో, ఏమైనా దండం పెట్టుకుంటే బాగుంటుందేమో, ఇలాగ హాస్పిటల్స్ అనుకోకుండా ఏవేవో వచ్చి నెత్తి మీద పడుతున్నాయి. అంటే అన్వికి ఈ మొన్న ఏంటి ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది కదా, అది కూడా వేయించాను. ఈ వింటర్లోని కొంచెం రైనీ సీజన్లో వీటిల్లోని మనకి జలుబులు దగ్గులు అన్ని స్కూల్ నుంచి అంటించుకుంటుంది అని చెప్పి ఆ ఫ్లూ వ్యాక్సిన్ కూడా వేసాను. దానివల్ల కొంచెం ఇప్పటికైతే ఇంకా జలుబు దగ్గు అనట్లేదురా బాబు అనుకునే లోపల ఇలా కాలికి దెబ్బ తగిలించుకొని మళ్ళీ హాస్పిటల్కి అన్నిటికీ వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడప్పుడు అలానే జరుగుతూ ఉంటుంది కదా. సో మీకు ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి, చేసేస్తాను నేను కూడా. అంటే సో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నా వాయిస్ ఓవర్లోని డిస్టర్బెన్స్ వస్తుందని ఒకరిద్దరు చెప్తున్నారు. నేనేం చేయలేకపోతున్నాను, దానికి సారీ ఒకటే చెప్పగలను. వాడు పడుకున్నప్పుడు అప్పుడు నేను తీద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు కుదరట్లేదు అనమాట. నాకు కుదిరినంత నేను చేస్తున్నాను. ఆ డిస్టర్బెన్స్ కోసం నా ల్యాప్టాప్ ఏమైనా పాడైందా ఏంటి అనేది కూడా చెక్ చేస్తాను, త్వరలోనే రెక్టిఫై చేసేస్తాను. సో డిస్టర్బెన్స్ అనిపించిన వాళ్ళకి సారీ, ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం వీడియోస్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ. కొంచెం నేను సెట్ చేస్తాను ఎలాగోలాగా. సో ఇప్పుడైతే ఈ రైనీ సీజన్లోని మనకి పెప్పర్ రసం చాలా చాలా బాగుంటుంది. ఈయనకేమో జలుబు దగ్గు అయిపోయి, సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం మాత్రం ఉంటానే ఉందన్నమాట ఈ ఇయర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకా 4 నెలలు బేగా అయిపోతే బాగుండ్రా బాబు అనిపిస్తుంది కూడా. సో మీకు ఏమైనా రెమెడీస్ తెలిస్తే మాత్రం చిన్న చిన్నవి, నేను పెద్ద చేయలేను. సో చిన్న చిన్నవి అంటే ఈ మంత్రం చదువుకో హరీష, ఇలాగా ఒక దీపం పెట్టు హరీష, అంత చిన్నవి అయితే నేను చేయగలను కానీ మరి పెద్దవి అయితే నేను చేయలేను. సో చిన్న రెమెడీస్ ఏమైనా తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి. ప్రస్తుతానికి అయితే నేను దండం పెట్టుకుంటున్నాను అంతే. సో ఈ పెప్పర్ రసం చాలా చాలా యమ్మీ ఉంటుందండి అండ్ క్విక్గా 5 minutesలో అయిపోద్ది. దీనికోసం చూసారు కదా, కొంచెం ఆయిల్లోని ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం ఎండుమిరపకాయలు, పండిన టమాటో ఒకటి వేసేయాలి. ఆ టమాటో బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసం, ఇంకా కొంచెం ఇంగువ, కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత పక్కన మనం పెప్పర్, వెల్లుల్లి, ఇంకా జీలకర్ర ఇవి బాగా దంచుకొని అది కూడా ఇందులో వేసేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు ఉంటే 2 వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు ఒకటే ఉందని చెప్పి అది వేస్తున్నాను. సో ఇవి కాడలతో పాటు వేసేసి ఒక 10 minutes మంచిగా బాయిల్ అవ్వనిచ్చామనుకోండి, చాలా చాలా యమ్మీ ఉంటుంది. అండ్ జలుబు దగ్గు గొంతు నొప్పి ఏమైనా ఉన్నప్పుడు చాలా రిలీఫ్ ఇస్తుంది, సూతింగ్గా ఉంటుంది అన్నమాట. సో ఈ క్విక్ 5 minutes పెప్పర్ రసం మీరు ట్రై చేయండి. అండ్ రెమెడీస్ ఏమైనా తెలిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ డిస్టర్బెన్స్ వస్తుందన్న వాళ్ళకి సారీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నమాట వీడు లేనప్పుడు వాయిస్ ఓవర్ చేయడానికి, బట్ అస్సలు కుదరట్లేదు. హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్ మమ్మీ పెయిన్. సో బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.